ఎస్విసి 50 థర్డ్ ఎపిసోడ్లో ముందుగా సినిమాల గురించి తెలుసుకోబోయే ముందు మీ బ్యానర్ సాంగ్ గురించి ఒకసారి మాట్లాడాలి. మమ్ము కాచినవాడు అనే సాంగ్ రాగానే ఒక చిన్న వైబ్రేట్ వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్రేట్ వస్తుంది థియేటర్స్లో ఆడియన్స్కి. సో దాని బిహైండ్ స్టోరీ ఏంటి? నాకు మీ బ్రదర్ రాసినట్టు. మా బ్రదరు శ్రీనివాసం అని వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాము. అది 2001లో. సో 2002 మా బ్యానర్ స్టార్ట్ అయింది. 2003 దిల్ ఫస్ట్ ఫిలిం, మొన్న 20 years కంప్లీట్ అయింది. సో అప్పుడు వెంకటేశ్వర స్వామిది రావాలి ఎలా అని అనుకున్నప్పుడు నాకు వెళ్ళి రోడ్ నెంబర్ 1లో వెంకటేశ్వర స్వామిది అప్పుడు రెగ్యులర్గా అక్కడికి వెళ్ళామని సమీర్ గారిని తీసుకెళ్ళి వీడియో తీపిచ్చాను. సో బ్యానర్కు ముందే వేయాలని. ఎవరు? మన సినిమాటోగ్రఫర్ సమీర్ గారు. అప్పుడు మా దిల్ టైంలో అంతకుముందు వారే కెమెరామెన్, తర్వాత కుదరలేదు. సో సమీర్ గారు తీసి పెట్టారు. అది తీసి పెట్టిన తర్వాత చూస్తే ఏమేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు నాకు మా అన్నయ్య సాంగ్స్ వింటుంటే నాకు అది బాగా నచ్చింది. అన్నయ్యని అడిగాను, అన్నయ్య ఇది కరెక్ట్, ఇది ఇలా అనుకుంటున్నాను బ్యానర్ అంటే ఈ లైన్ ఇది బాగుంటుందని ఆ సాంగ్లో నుంచి అది తీసుకొని అది పెట్టాం. అట్లా కరెక్ట్గా మాకు వెంకటేశ్వర స్వామి పైన మా బిగ్ డివోటీస్ మేము. సో కరెక్ట్గా మ్యాచ్ అయింది, మాకు అన్నీ సెట్ అయ్యాయి. మేబీ అన్నయ్య సాంగ్ రాసినప్పుడు ఇలా దానికి రాసి పెట్టింది మాకు. సో అలా వచ్చింది. సినిమాల గురించి మాట్లాడకపోయే ముందు మీరు టెంపుల్ కట్టారు, మీ ఫ్యామిలీ టెంపుల్. దాని బిహైండ్ స్టోరీ ఒకసారి ఏమన్నా క్రిస్ప్గా చెప్పండి సార్. అంటే లాంగ్ బ్యాక్ నేను టీటీడీ అవన్నీ జరిగిపోయాయి, వీటి గురించి పెద్ద ఆలోచించాల్సింది. ఏదైనా అంటే ప్రతి ఒక్కటి కర్మ ప్రకారం జరుగుద్ది అనేది నమ్ముతాము. సో మా జీవితాల్లో వెంకటేశ్వర స్వామికి మేము డివోటీస్ బాగా అందరికీ తెలిసిందే. సో అలా స్వామివారు మాకు తిరుపతిలో కాదు మీరు చేయాల్సింది, మీ దగ్గర ఇలా నా గుడి కట్టాలి అనేది మా పైన రాసి పెట్టింది ఉంది కాబట్టి అది సాధ్యమైంది. నిజామాబాద్కి జస్ట్ 8 kilometers డిస్టెన్స్లో మా విలేజ్లో మాపల్లె నర్సింగ్పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాము. సేమ్ తిరుమల అలాగా రిప్లికా 7 ఎకరాల్లో కట్టారు కదా. 7 acres ఏడు కొండలు ఎలా క్రియేట్ చేయలేం కాబట్టి 7 acres రెడీ చేసాము. అప్పటి వరకు చాలా ఫిల్మ్స్ చేశారు, బట్ మీ సొంత ఊర్లో నిజామాబాద్లో షూట్ చేయలేదు. ఈ ఫిదా చేశారు. అదే అంటే ఇప్పుడు అనుకొని చేసింది ఏది కాదు. సో అన్నీ అలా కుదిరినాయి. ఇప్పుడు అలాంటి తెలంగాణ స్లాంగ్ వారు అడిగారు, సరే ఎక్కడెక్కడ ఉంటాయంటే మొత్తం చూడండి అంటే మాకు నిజామాబాద్ డిస్టిక్లో గ్రీనరీ ఎక్కడ ఉందంటే బాన్సువాడ, వర్ని, ఆ బెల్ట్ అంతా ఆర్మూర్ బెల్ట్, ఈ బెల్ట్ బాగుంటాయి. సో అవన్నీ వెళ్ళి చూసుకొని వచ్చి దే సెలెక్టెడ్ ఇస్ బాన్సువాడ. ఆ సినిమాతో సాయి పల్లవిని తెలుగుకి లాంచ్ చేశారు మీరే. సో తన కాస్టింగ్ ఎలా జరిగింది? అప్పుడు ముందు శేఖర్ గారే ముందే ఫిక్స్ అయ్యారు. నాకు మా కథ చెప్పినప్పుడే చెప్పి సాయి పల్లవి గారు హీరోయిన్ అండి, ప్రేమము చేసింది కదా అమ్మాయిని అనుకుంటున్నాను, సూపర్ ఫుల్ ఎనర్జెటిక్ గర్ల్, క్యారెక్టరేషన్ కూడా అలా ఉంది కాబట్టి సూపర్ సార్ అని చెప్పి ఇమీడియట్గా ఓకే చేశాడు. డీజే విషయానికి వస్తే అప్పటికి ఈ బ్రాహ్మణ్ క్యారెక్టర్తో ఎన్టీఆర్ అదుర్సన్ చేశాడు, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఆ తర్వాత ఇది వచ్చింది. సో ఇది ఎలా వచ్చింది ఐడియా? కానీ బన్నీకి ఈ క్యారెక్టర్ ఎలా? హరీష్ అనుకొని నాకు కథ చెప్పిన తర్వాత హరీష్ శంకర్ సో బన్నీకి చెప్పడం జరిగింది. బన్నీ వినేసి బాగుంది చేద్దామని అలా ఇంకా అక్కడి నుంచి ముగ్గురం జర్నీ స్టార్ట్ చేయడం ఆ కథ విషయంలో అన్నీ అనుకొని లాక్ చేయడం. సో బన్నీకి కూడా ఎప్పుడో ఛాలెంజ్ అంటే ఇప్పుడు అదుర్స్ ఉంది కదా అని డీజే వేరే మీటర్. బేసికలీ హరీష్ కూడా బ్రాహ్మణ్ కాబట్టి సో ఎక్కడ ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతూ ఏం చేస్తే బెటర్గా ఉంటుందని చేశాడు. ఆ సినిమాకి ఏదో రిలీజ్ టైంలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి, ఒక సాంగ్ ఇది అంటే అదే ఇప్పుడు ఈజ్ బ్రాహ్మణ్ కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఎదుటోళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుంటే ప్రాబ్లం కనిపిస్తుంది. ఈజ్ ఓన్లీ బ్రాహ్మణ్, ఎందుకు మనోభావాలు హట్ చేస్తారు? ఎవరో కొందరు అది ఉంది ఇది ఉంది అని ఏదో ఒకటి మాట్లాడతారు. డీజే విషయానికి వస్తే రాజు గారు ఒక ఫిగర్స్ చెప్పిన కలెక్షన్స్ రిలీజ్ చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది, అప్పటి వరకు అందరు నమ్మారు. బట్ డీజే విషయానికి వచ్చేసరికి అందరు కొంచెం ఏదో ఎక్కువ ఫిగర్స్ వేశారు, అది చిన్న మీ మీద రీమార్క్ వచ్చింది. సో ఈ కామన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పోటీతత్వంలో ఇవన్నీ ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు. బట్ నేను చాలామందికి ఫాల్స్ అనేది ఎప్పటికది ఫాల్స్ అవుతుంది. సో 100 crores ఆ రోజు కలెక్ట్ చేసిందే నేను చెప్పాను. సో పోస్టర్ ఆ రోజు ఏంటంటే రకరకాలుగా ఇప్పుడు అప్పటికి ఇంకా 100% ట్రాన్స్పరెన్సీ లేదు. సో దిల్ రాజుకు ఒక సినిమాకి నంబర్స్ తప్పు చెప్పి దాన్ని మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడు అదే ఇప్పుడు ఆ సినిమాకి ఎందుకు ఫ్యాన్స్ రకరకాలుగా కంపారిజన్స్ రకరకాలుగా వస్తే నేను అందరితో మళ్ళీ పర్సనల్గా నేనే మాట్లాడాను. దిల్ రాజు ఏ సినిమాకైనా తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ ఫిగర్స్ మీరు చెప్పిన ట్రూ అవి 100%. అదే ఇయర్లో ఇప్పుడు 6 సినిమాల్లో నానివే 2 సినిమాలు ఉన్నాయి, నేను లోకల్, ఎంసీఏ. వాటి బిహైండ్ స్టోరీస్
యా నానికి ఈజ్ ఏ కెరియర్ బెస్ట్ ఫిలిమ్స్. ఒక మాస్ ఇమేజ్తో ఉండే లవ్ స్టోరీ ఒకటి అయితే, మంచి వదిన మర్ది కథ ఎంసీఏ. నేను లోకలేమో లోకల్ లవ్ స్టోరీ లాగా, ఇది యూత్ఫుల్ సినిమా. అదేమో ఫ్యామిలీ ఉంటూ యాక్షన్ యూత్ అన్నీ ఉండేలాగా ఎంసీఏ. ఎంసీఏ ఈజ్ ఏ నానికి కెరియర్ బెస్ట్ ఫిలిం. సో మొన్న నైజాంలో అప్పటి దాని ప్రకారం చూస్తే దసరా మొన్న క్రాచ్ చేసింది. సో 2017లో నానికి ది బెస్ట్ ఇయర్. 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టాను. నాని కూడా నిన్ను కోరి కూడా వచ్చింది. సో నాకు 6 సినిమాలు అయితే నానికి 3 సినిమాలు, డబుల్ హ్యాట్రిక్ మాది, హ్యాట్రిక్ నానికి. ఇట్స్ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ మాకు అండ్ నానికి. 2017 మీకు గోల్డెన్ ఇయర్, చాలా మంచి ఇయర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో. కానీ అలాగే ఒక చిన్న బ్యాడ్ కూడా జరిగింది. అనిత గారు, సో అదే భగవంతుడు అన్నీ ఇవ్వడు, ఒకటి ఇచ్చాడు కదా, ఒకటి తీసుకెళ్ళాడు. సో ఈజ్ ఏ లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డెస్టినీ. సో నా డెస్టినీలో అలా ఫుల్ స్టాప్ పెట్టాడు. దాంతో మళ్ళీ ఆ సక్సెస్లతో మర్చిపోతూ అప్పుడే నా గ్రాండ్ సన్ ఆరాంష్ కూడా నాతో ఉండే. మిక్స్డ్ ఇయర్, ప్రొఫెషనలీ ఎక్స్ట్రాడినరీ ఇయర్, పర్సనల్ లైఫ్లో సాడ్ ఇయర్, బట్ అన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు షూట్లో ఉన్నారు. సో ఆ లాస్ట్ చివరి చూపు దక్కలేదు మీకు. సో అదే అంటే నేను డీజే షూటింగ్ అబుదాబిలో జరుగుతుంది. అబుదాబిలో నుంచి హైదరాబాద్కి ఒక 2 days గురించి మధ్యలో వచ్చి మళ్ళీ అబుదాబి వెళ్ళి యూఎస్ వెళ్ళాను. అబుదాబిలో డీజే జరుగుతుంది, యూఎస్లో ఫిదా షూట్ జరుగుతుంది. సో హైదరాబాద్ రావడం వల్ల భగవంతుడు అందుకే ఆ 2 రోజులు నన్ను హైదరాబాద్కి పిలిచాడు అనుకుంటాను, అరే టైం స్పెండ్ చేసి వెళ్ళు అని. సో ఎప్పుడు లేనిది తను ఆ రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ నాకు 4:30 ఫ్లైట్, 2 o'clock లేచి ఉండి బయట వరకు సెండ్ ఆఫ్ ఇచ్చి అదే దట్ ఈజ్ లాస్ట్ మా ఇద్దరి మధ్యలో విజువల్. సో దాని తర్వాత నేను అబుదాబి షూట్కి వెళ్ళడము, అబుదాబిలో షెడ్యూల్ ఫినిష్ చేసి యుఎస్ ఫ్లై అయ్యాను. యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యా అంతే. ఆ రోజు యుఎస్ రీచ్ అయ్యాను. అక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళి షూట్ దగ్గర ఒక 1/2 hour ఉండి వెళ్ళి హోటల్లో పడుకున్నాను. బట్ జెట్ లాగు, స్లీప్ లేదు, డిస్టర్బ్ స్లీప్. కరెక్ట్ అక్కడ మిడ్-నైట్ టైంలో మై సన్నీలా ఫోన్ చేసి, సో తను కూడా ఇంకా డ్రాగన్ చేయకుండా డైరెక్ట్గానే కన్వే చేసేసాడు, నాకే ఫోన్ చేసి. అసలు ఏంటో నాకు 5-6 hours డైజెస్ట్ కాలే. తర్వాత ఒకరు అందరితో ఫోన్లు మాట్లాడుతూ ఇంకా మళ్ళీ ఇమీడియట్లీ ట్రావెల్ బ్యాక్. మీ కెరియర్లో సినిమాలు చేస్తున్నప్పుడు కానీ అనిత గారి ఇన్పుట్స్ కానీ సినిమాల గురించి డిస్కషన్ గట్రా జరిగేది సార్ మీ ఇద్దరి మధ్య? ఇన్పుట్స్ ఉండవు కానీ ప్రతి సినిమా చూసేది. వెరీ గుడ్ ఆడియన్, బాగుంది బాగాలేదు చెప్పేది. సో వెరీ గుడ్ ఆడియన్. ఆ తర్వాత తేజస్వి గారు మీ లైఫ్లోకి వచ్చారు, ఇంకో పెళ్లి చేసుకున్నారు. సో ఆ ట్రావెలింగ్ సార్. యా అంటే ఇక లైఫ్లో ప్రతి ఒక్కటి 17లో తను పోయిన తర్వాత 2020 ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 3 years పట్టింది. ఎలా లైఫ్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి 17 అయిపోయాక. సో దాంట్లో అందరం మళ్ళీ డిస్కస్ చేసుకొని కొత్త జర్నీ, సెలబ్రిటీని ఎవరిని చూజ్ చేయాలి, ఎలా చూజ్ చేసుకోవాలి, మళ్ళీ లైఫ్ మొత్తం షిఫ్ట్ అయిపోకూడదు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్ స్టేట్. దాంట్లో ఇప్పుడు వైగా రెడ్డి తన పేరు. సో కలిసిన తర్వాత మళ్ళీ నేను ఫ్యామిలీలో అందరం మాట్లాడుకుంటూ విచ్ ఇస్ ద బెస్ట్, ప్లస్లు మైనస్లు, లాట్ ఆఫ్ అనాలిసిస్. అంటే ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాకు. ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉంది. సో బట్ తన మైండ్ సెట్ నాకు సింక్ అయ్యేలాగా అనిపించింది. నన్ను అర్థం చేసుకొని నాకు ప్రాబ్లం రాకూడదు లైఫ్లో. మళ్ళీ కొత్తగా ఈ ఏజ్లో 50 years అప్పుడు నాకు ఆ ఏజ్లో కొత్త సమస్యలు రాకూడదు. సో ఎలా చూద్దాము ఏంటి అనేది లాట్ ఆఫ్ హోంవర్క్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఎక్కువ మాట్లాడుకున్నాం.